కాంగ్రెస్ పై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు రైతులకు తీవ్ర అన్యాయం చేసింది అంటూ ధ్వజం. దేవడ పాత ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత. వైద్యుల నిర్లక్ష్యంతో తమ బిడ్డ చనిపోయాడని హాస్పిటల్ గేట్స్ ధ్వంసం. పల్లి నల్ల చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు. కన్నీరు పెట్టిస్తున్న బాధితుల దృశ్యాలు. తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. రైతుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దారుణ వైఫల్యం చెందిందంటూ మండిపడ్డారు. హైడ్రా పేరుతో కూల్చే ప్రభుత్వం కానీ ప్రాజెక్టులు కట్టి రైతులకు నీరు అందించే ప్రభుత్వం కాదిది అని తెలిపారు. ఇక ముగ్గురు మంత్రులున్న ఖమ్మం రైతులకు నీళ్లు లేవు, అందించలేకపోతున్నారంటూ ధ్వజం. ఓ ఇంజనీర్ను పెట్టి, ఒక సీనియర్ ఇంజనీర్ను పెట్టి రాత్రింబవళ్ళు పనిచేయించి చేయాల్సిన పని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఓ రొటీన్గా, అంటే ఎంత సీరియస్గా తీసుకోవాలి. కింద 2.5 లక్షల ఎకరాల పంట ఉన్నది. ఆంధ్రప్రదేశ్ది కలుపుకుంటే 3.5 లక్షల ఎకరాల పంట. కొన్ని లక్షల మంది రైతుల జీవితాలు. ఎంత సీరియస్గా ప్రభుత్వం తీసుకోవాలి అంటే మీకు పట్టింపు లేదు, అసలు ఏమాత్రం కూడా పట్టింపు లేదు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. ముగ్గురు ఈ గండిబడ్డ కాలువ పక్క నుంచే పోతారు. రోజు ఖమ్మం పోవాలంటే ఆ రోడ్డు ఈ గండికి 100 మీటర్ల దూరంలోనే పోతుంది. దాన్ని పక్కకెళ్ళి పోతున్నారు. మరి 23 రోజుల్లో కనీసం వీళ్ళు ఒక 10 సార్లు పోయొచ్చు ఉంటారు ఖమ్మం. ఆగి ఆ గండి ఎందుకు పూడుస్తలేరు, ఎప్పుడు పూడుస్తారని ఒక రివ్యూ చేసేంత తీరిక కానీ కన్సర్న్ కానీ మీకు లేదా అని అడుగుతా ఉన్న ఖమ్మం జిల్లా మంత్రులకు. ఇక మాట్లాడమంటే ఓ దునియా మాట్లాడతారు ఈ ముఖ్యమంత్రి గారు, మంత్రులు. మేము ఆకాశాన్ని దించుతాం, సూర్యుడిని వంచుతాం, మేము ఇటున్న సూర్యుడు అటు పొడిచినా, అటున్న సూర్యుడు ఇటు పొడిచినా చేసి తీరుతాం. డైలాగులు కొట్టమంటే వీరే డైలాగులు కొడతారు. 22 రోజుల్లో ఒక గండి పూడ్చడం చేత కాదా నీకు? ఇక మాటలు మాట్లాడమంటే ఆకాశాన్ని వంచుతాం, సూర్యుడిని దించుతామని మాట్లాడతారు. గండి పూడ్చడం 22 రోజులుగా ఒక గండి పూడ్చడం చేత కాలేదు అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాకపోతే, ఇది మీ నిర్వాకం కాకపోతే ఇంకేంటి అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. 9 మంది ఎమ్మెల్యేలను ఖమ్మం జిల్లాలో గెలిపిస్తే పంటలు ఎండబెట్టడమే మీరు ఆ రైతులకు ఇచ్చే బహుమానమా అని అడుగుతా ఉన్నా. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే హెలికాప్టర్ కూడా పంపకుండా 9 మంది ప్రాణాలను బలిగొట్టినటువంటి పరిస్థితి మీది. 3 మంత్రులు ఉన్న జిల్లాలో 3 లక్షల ఎకరాల పంటను ఎండబెడుతున్నటువంటి పరిస్థితి. ఇదా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది? ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలుసు తప్ప పూడ్చివేతలు రావు. కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు వచ్చినట్టు లేదు ఈ ప్రభుత్వానికి. హైడ్రా పేరు మీద పెద్ద డ్రామా నడుపుతున్నారు. ఇక్కడ కూల్చివేతల పేరు మీద పేదవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. అరే లక్షల మంది రైతులు అక్కడ నీళ్ళు ఎప్పుడు వస్తాయని కళ్ళల్లో వత్తులేసుకొని సాగర్ నీళ్ళ కోసం ఎదురు చూస్తుంటే గా రైతులకు నీళ్లు ఇవ్వడం చేత కాదా? మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతున్నా. పేదల ఇల్లు కూలగొట్టడం మీ ప్రాధాన్యతనా? లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే ఆ మరమ్మత్తు చేసి రైతులకు సాగు నీరు అందించడం మీ ప్రాధాన్యతనా అని నేను అడుగుతా ఉన్నా. దేవడ పాత ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో తమ బిడ్డ చనిపోయాడని హాస్పిటల్ గేట్స్ ధ్వంసం చేశారు. మాకు న్యాయం చేయాలి అంటే ఆందోళన చేపట్టారు. శుక్రవారం రోజున చూపించుకున్నామని హాస్పిటల్కి వస్తే ఆ రోజు మా పాపకి డెలివరీ టైం కాదు. అయితే మా పాపకు మేము ట్రీట్మెంట్ చేపిద్దామని మాకు ఆ రోజు ఓపీ రాశారు, రమ్మని మేము వచ్చాం. పొద్దున వస్తే 4 దాకా ఉంచి 4కి పిల్లని డెలివరీ చేయాలని లోనకి తీసుకెళ్తే మేడం టైం కాదంటే ఎన్నాళ్ళు మోస్తావే కడుపుని అని అసహ్యంగా మాట్లాడింది ఆ డాక్టరు. మాట్లాడి లోనకి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి పిల్లని చూపిలా, తల్లిని చూపిలా. రాత్రి 3 రోజులు అయింది మా చూపిలా. ఇంటికి వెళ్ళంగానే 11ంటికి ఫోన్ చేసి బాబుకి సీరియస్గా ఉంది, సంతకం పెడితే ట్రీట్మెంట్ చేస్తామన్నారు. సంతకం పెడతానికి వస్తే బాబు చనిపోయాడని చెప్పారు. ఇప్పటికి పిల్లలను మాకు చూపిలా. ఇది ఎంత న్యాయం? ఫ్యామిలీ ఆపరేషన్ మమ్మల్ని అడగకుండా ఎందుకు చేసింది? బాబు చనిపోయాడు, ఫ్యామిలీ ఆపరేషన్ సంతకాలు లేవు, మాకు చెప్పలా.
ఏ రకంగా చేసింది? మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, మాకు పవన్ కళ్యాణ్ సార్, మాకు చంద్రబాబు గారు, వంగవీటి అనిత గారు మాకు న్యాయం చేయాలి. ఈ ప్రభుత్వం మేము అదే కోరుకుంటున్నాం. అప్పుడు దాకా ఏం చెప్తున్నారు అధికారులు, ఏం చెప్తున్నారు డాక్టర్, మీకు ఏం చెప్తున్నారు? మమ్మల్ని పర్సనల్గా లోనికి రమ్మన్నారు, న్యాయం చేస్తారంట. అంటే ఏ పూర్వంగా డబ్బు పూర్వంగా మాకు డబ్బు కాదు, మా బిడ్డ కావాలి, మా బిడ్డ కావాలి మాకు. అన్యాయమా? రేవంత్ రెడ్డి, మీరు వస్తే బాగుంటుందని నేను కూడా మీకు ఓటేసిన, కానీ ఇలా చేస్తావనుకోలేదు. మా సామాన్లు తీసుకునే వరకు సమయం ఇవ్వండి అని అడిగినా వినట్లేదు. కనీసం 2 నెలలు టైం ఇవ్వాలని అడిగినా మేము ఇక్కడ అద్దెకుంటున్నాం, మాకు కనీసం టైం ఇవ్వలేదు కదా. నా కొడుకు ఏమీ తెలవక ఇక్కడ ఉంటున్నాం. నా కోడలు నీళ్లు పోసుకుంది. ఇప్పుడు మేం ఎక్కడికి పోవాలి అంటూ ఓ మహిళ కన్నీరు మున్నీరుగా విలిపించింది. హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చేస్తుండగా ఓ బాధిత మహిళ కన్నీరు పెట్టుకుంటూ మీడియా చెప్తుండడం అందరినీ కలిసివేసింది. నీది న్యాయమా చెప్పు? అవును, రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా. రెండుకున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని? మాకేం తెలుసు? అమాయకుడు నా కొడుకు. మమ్మల్ని ఇంట్లో తగలబెట్టేయండి ఒక రోజు, ఎప్పటికైనా సచ్చేదే, ఒక రోజు ఇంట్లో తగలబెట్టేయండి. నన్ను ఇవన్నీ చేయకండి, ఒక రోజు తగలబెట్టేయండి. ప్రాణం మీద నాకు ఆశ లేదు, ఎప్పటికైనా సచ్చేదే. ఇంకేం చూస్తాము? నా సామాన్ పోయే వరకు నేను, నా కొడుకు ప్రతి కష్టం. నా సామాన్ పోయినాక పూల కొట్టుకొని కొట్టుకొని ఏమైనా చేసుకోండి. నైరుతి రుతుపవనాల తిరోగమనంలోనూ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 3 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో నేడు రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట జిల్లాలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇక ఆవర్తన ఏర్పడగా మయన్మార్ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో 2వ ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రంగుల బ్రిడ్జి కాడికి దోచేటట్టుందన్న ఈ మోపురా. పెద్దవాళ్ళు నుంచోలే ఊరు వెళ్ళే దారిలో కిష్టదండ యువతల మన పోలీస్ స్టేషన్ దాటి దేశంలో రాజీవ్ గాంధీ సంస్కరణలే అమలవుతున్నాయని వి హనుమంతరావు అన్నారు. హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో అక్టోబర్ 12న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేయనున్నట్లు మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాంచీపురం ఎంపీ విశ్వనాథన్ పేర్కొన్నారు. ఈ మేరకు స్టేడియం ఆవరణలో జరుగుతున్న ఏర్పాట్లు ఆయన పరిశీలించారు. ఉప్పల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పాత్ర ఎంతో ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మందమర్ల పరమేశ్వర్ రెడ్డి, మేడ్చల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శంబుల శ్రీకాంత్ గౌడ్, జగదీష్, ఆది, అవినాష్, అక్సర్, యూసుఫ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ దేవరాజ్, శ్రీనివాస్, బస్వరాజు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు చలనచిత్ర ప్రముఖ నటులు, కేంద్ర మాజీ మంత్రి కొన్నిదెల చిరంజీవి గిన్నిస్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం పట్ల పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వందలాది సినిమాల్లో అత్యుత్తమ నటనను ప్రదర్శించి మంచి డాన్స్, ఫైట్స్, పర్ఫార్మెన్స్ చేసిన చిరంజీవిని గిన్నిస్ బుక్ గుర్తించడం హర్షణీయమన్నారు. ఇటీవల తెలుగు చలనచిత్ర రంగంలో ఆస్కార్ అవార్డు, జాతీయ ఉత్తమ అవార్డులు వచ్చిన సందర్భంలో చిరంజీవికి గిన్నిస్ బుక్ లో స్థానం దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు.
పిసిసి అధ్యక్ష పదవిని ఒక బాధ్యతగా భావిస్తానని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీని ముందుకు నడపడంలో సమిష్టి బాధ్యత అవసరమని నేను నమ్ముతున్నానని, కార్యకర్తలు నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటానని, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటానని పేర్కొన్నారు. కార్యకర్తలు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అమృత్ పదంలో జరిగిన టెండర్లలో అక్రమాలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి స్వంత భావమర్ది సూదిని సృజన్ రెడ్డికి 1000 కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. సూదిని సృజన్ రెడ్డి సీఎం గాని స్వంత భావమర్ది అని, సీఎం సతీమణి తమ్ముడు సొంత భావమర్ది కాకపోతే ఏమవుతాడని కేటీఆర్ అంటున్నారు. ఆయన రేవంత్ రెడ్డి సతీమణి సొంత తమ్ముడు వారు కాదు బాబోయ్. కోడు కేసు ఇక రేవంత్ రెడ్డి గారి మామగారి తమ్ముని కొడుకు. ఈ విషయంలో కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రేవంత్ రెడ్డి 10 నెలల కాలంలో బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయలేని పనులు చేస్తుంటే ప్రజల నుంచి వస్తున్న అద్భుతమైన మద్దతు చూసి భరించలేక బీఆర్ఎస్ ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతున్న తరుణంలో నిర్మాణాత్మక ప్రతిష్టాత్మకంగా ప్రతిపక్షంగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నా, లేకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుంది. 1981 నుండి 1983 వరకు రిక్రూట్ అయి 1989 వరకు పర్మనెంట్ కాకుండా ఉన్న రిజర్వ్డ్ ట్రైన్డ్ పూల్ తపాలా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన ఉద్యోగాన్ని సైతం వదులుకొని న్యాయ పోరాటం చేసిన రవికృష్ణ అందించిన న్యాయ సహకారానికి తమ ఉద్యోగులంతా పూర్తిగా రుణపడి ఉంటారని తపాలా ఉద్యోగులు తెలిపారు. ఆదివారం ఉదయం శ్రీ సూర్య గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఉభయ గోదావరి జిల్లాల ఆర్టీపీ ఉద్యోగుల సమావేశం కామ్రేడ్ ఏ సత్యనారాయణ అధ్యక్షుడు జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన రవికృష్ణ మాట్లాడుతూ 388 ఉద్యోగులు 30 సంవత్సరాలుగా చేస్తున్న న్యాయ పోరాటం ఫలించిందన్నారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టులలో విజయం సాధించినప్పటికీ పోస్టుల ఉన్నతాధికారులు తమ గత సర్వీసులు పర్మనెంట్ చేసే విషయంలో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రాలో పనిచేసిన ఉద్యోగులకు ఇక్కడి అధికారులు సక్రమంగా కోర్టు తీర్పులు అమలు చేస్తున్నప్పటికీ హైదరాబాద్ రీజనల్ అధికారులు కోర్టు తీర్పులకు వక్ర భాషలు పలుకుతున్నారన్నారు. ఈ సభలో డివిజన్ పెన్షనర్స్ ఉద్యోగుల కార్యదర్శి ఎన్ రామలింగేశ్వరరావు, కె బాలక పరమేశ్వరి, ఆకుల శ్రీనివాస్, ఎన్ ప్రకాష్ రావు, ఎస్ సాయిరాం, ఎస్విఎన్ ప్రసాద్, ఏడుకొండలు, సలా సత్యనారాయణ మూర్తి, ఎల్వి నాగేంద్ర బాబు తదితరులు ప్రసంగించారు. అనంతరం తమ కేసు విజయానికి సహకరించిన రవికృష్ణను ఉభయ గోదావరి జిల్లాలోని తపాలా ఉద్యోగులంతా ఘనంగా సత్కరించారు. సభకు ఉభయ గోదావరి జిల్లాలోని ఆర్టీపీ ఉద్యోగులంతా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 40 సంవత్సరాల అనంతరం ఈ విధంగా అందరూ కలుసుకోవటం పట్ల అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని గొల్లపుంత వీధి, ధర్మగుండం చెరువు, ఐఎస్ఎన్ లేఅవుట్లోని సీతారామనగర్ వీధిలో ఉన్న సమరాధన కార్యక్రమాలు ఆదివారం ఘనంగా జరిగాయి. గొల్లపుంత వీధిలో 2500 మందికి, సీతారామనగర్లో 1500 మందికి అన్నదానం నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు మెండు నాగు గున్న శ్రీను తెలిపారు. గణనాథుల నిమజ్జనం పూర్తి చేసుకుని పట్టణంలోని అన్నదాన కార్యక్రమాలు ప్రతిరోజు వినాయక మండపాల వద్ద పలు ప్రాంతాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా గొల్లపుంత సీతారామనగర్ వీధుల్లో భారీ అన్నదానం నిర్వహించారు. విందు భోజనాల మాదిరి పలు రకాల వంటకాలతో గణపతి ప్రసాదంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. తొలుత వండిన వంటకాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలను వడ్డించారు. చిన్న గొల్లపుంత కాలనీ, మఠం వీధి, అమ్మవారి వీధి, ధర్మగుండం చెరువు తదితర ప్రాంతాల నుంచి మహిళలు, పురుషులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అన్న ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు గవర దుర్గాప్రసాద్, మాతినీడు వెంకటేష్ మరియు సత్యవోలు ముఖేష్, రెడ్డి చింతయ్య, కాపు మెండు సతీష్ రెడ్డి, దుర్గా, అంగర సుబ్రహ్మణ్యం, శ్రీను, దుప్పలపూడి పవన్ కుమార్ మరియు బిల్లా నాని, అందే ఆంజనేయులు, కుంచే రమేష్, స్థానికులు మరియు మెట్టుపల్లి నారాయణరావు, దూడల అయ్యప్ప, గనిశెట్టి వజ్జేష్, రాజేష్, మెండు దుర్గారావు, గనిశెట్టి భాస్కర్రావు, గనిశెట్టి రాజు, రెడ్డి చిన్న మరియు మెట్టుపల్లి రాజు, మెండు శ్రీను తదితరులు పాల్గొన్నారు.